ఆ మనిషి తన చేతి కారు తలుపుపై పెట్టగానే ఒక్కసారిగా ఆ చేతి మొత్తం కరిగిపోయింది. ఆ వెంటనే భయంతో బయటికి చూసినప్పుడు అతనికి భయం ముట్టింది. ఆకాశాన్ని చీల్చి 8000 డిగ్రీల వేడి సూర్యుడు నేరుగా భూమికి పడిపోయినట్లయింది. కాస్త నిమిషాల్లోనే సముద్రపు నీరు మంటల్లో కరిగిపోతోంది. ఆ నీటిలో ఉండే అన్ని జంతువులు వెంటనే చనిపోయాయి. భయం పట్టి ఆ మనిషి వెంటనే కారు కిటికీలను మూసుకున్నాడు. కాని దానివల్ల ఏ ఉపయోగం లేకపోయింది. సూర్యుని కిరణాలు పచ్చిపోయి పెద్ద బ్రిడ్జి వరకు చేరిపోయాయి. బ్రిడ్జి రైలింగ్ మెరిసిపోతోంది. చిటపిట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి ఆ మనిషి ఇక్కడ ప్రమాదం ఉందని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు కారు పలుకుబడి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కాని టైర్లు వెంటనే కరిగిపోయాయి. అప్పుడే చాలా వేడి పెరిగింది. అందువల్ల వంతెనపై చలు వచ్చి రైలింగ్ పడిపోయింది. వంతెన కూలిపోసాగింది. వంతెనపై ఉన్న అన్ని కార్లు సముద్రంలో పడిపోయాయి. పెద్ద బాంబుల్లా పేలిపోయాయి. కేవలం కొన్ని క్షణాల్లో మొత్తం వంతెన ధ్వంసమైంది. కాని అసలైన సమస్య మాత్రం ఇప్పుడే మొదలైంది. ఆ తర్వాత సూర్యుడి కిరణాలు వేగంగా నగర దిశగా పెరిగాయి. కొన్ని సెకండ్లలోనే సూర్యుడి శక్తి మొత్తం నగరాన్ని కాల్చి చిత్తరువుగా మార్చేసింది. వెలుగులోకి వచ్చిన ప్రతి వస్తువు నశించింది. కాని చివరికి శాస్త్రవేత్తలు ఒక పరిష్కారం కనుగొన్నారు. మరియు సూర్యుడి ఎవరినైనా అడ్డుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తప్పించుకోండి.